వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుండి నేను మహాభారత రచనను వినిపించబోతున్నాను. మనలో చాలామందికి పురాణాలు వినాలన్న ఆరాటము ఆపేక్ష ఉంటాయి. కానీ చాలామందికి సమయం లేక, కొంతమందికి భాష రాక చదవలేకపోతున్నారు. పుస్తకాలు అందుబాటులో లేక కూడా చదవలేకపోతున్నారు. అందుకోసం అటువంటి వారి కోసం మహాభారత కథను ఈరోజు నుండి మీ అందరి కోసం, నా కోసం, మీకోసం వినిపించబోతున్నాను. మహాభారతము వ్యాస మహర్షి ద్వారా విని గణపతి రాశాడు. పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు. అందువల్ల వేదవ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ ప్రణామం చేసి ఇలా చెప్పాడు: స్వామి, నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది నేను ఊహించలేకపోతున్నాను. బ్రహ్మ వ్యాసుని మెచ్చుకుంటూ, ఓ పురుషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు వ్యాసుడు. తర్వాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయ ఉంచి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు. గణపతి వ్యాసుడిని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి అన్నాడు గణపతి. ఆ ప్రకారమైతే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను అంగీకరించాడు. ఇక వ్యాసుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాన్ని అర్థం చేసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటికి వచ్చింది. ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు. జ్ఞాపకశక్తే ఒక పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపకశక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు. వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తన కుమారుడు శ్రీ శుకుడికి చెప్పాడు. తర్వాత చాలామంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు, శుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్లు చరిత్ర చెప్తుంది. బహు జ్ఞానవంతుడు వ్యాసుడి శిష్యుడు అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు ఓ గొప్ప యాగం చేయ తలపెట్టి వైశంపాయనుని మహాభారత కథ చెప్పాలని కోరాడు. వైశంపాయనుడు అలాగే చేశాడు. ఇది విన్న సూతుడు నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులందరికీ వినిపించాడు. సూతుడు శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు: మనుష్యులకు ధర్మం, నీతి, మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని వినడము నేను చేసిన నా అదృష్టము. ఈ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను. ఈ మాట విన్న ఋషులంతా కథ వినడానికి కుతూహలంగా సూతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాలని చెప్పినప్పుడు నేను విన్నాను. తర్వాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధస్థలం కురుక్షేత్రంను కూడా చూశాను. అది పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహాభారత కథ పార్ట్ 2లో తెలుసుకుందాం.